గుండెల్లో విపరీతమైన నొప్పితో కళ్ళు తిరిగి పడిపోయింది కామాక్షి. అమాయకురాలైన ఆమె కోడలు శిరీషకు ఏం చేయాలో పాలుపోలేదు. అత్తను ఎలాగైనా కాపాడుకోవాలని రోడ్డుపైకి వెళ్లి ఆటోను తీసుకొచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. డాక్టర్ అన్ని టెస్టులు చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని భయపడాల్సిన పనేమీ లేదని చెప్పాడు. డాక్టర్ వెళ్లిపోయాక హాస్పిటల్లో పనిచేసే ఆయా కామాక్షి దగ్గరికి వచ్చి, ఇంత ఆలస్యంగానా హాస్పిటల్కి వచ్చేది? గుండె నొప్పి కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నీ ప్రాణం పోయేది. అంబులెన్స్ కు ఫోన్ చేయాలని కూడా తెలియని నీ కోడలు లాంటి వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారా? కనీసం నీ కొడుకుకైనా ఫోన్ చేసి చెప్పొచ్చుగా అంది ఆశ్చర్యపోతూ. ఆ మాటలు విని కామాక్షి ఆలోచనలో పడింది. తన చెప్పు చేతల్లో ఉండాలని చదువురాని పల్లెటూరు అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంది కామాక్షి. నలుగురి మధ్యకి వెళ్తే లేనిపోనివి నేర్చుకుంటుందని శిరీషను గడప దాటి బయటికి వెళ్లనిచ్చేదే కాదు. మొగుడితో పుట్టింటి వాళ్లతో తనపై చాడీలు చెప్తుందేమోననే అనుమానంతో తనకి ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆ సంఘటనతో బుద్ధి వచ్చిన కామాక్షి ఇక నుండి కోడల్ని స్వేచ్ఛగా బతకనివ్వాలని నిర్ణయించుకుంది.